భయ్యా ఆ పంటలేంటి, ఆ చుట్టూ కొండలేంటి, పడుకున్న కదా అని పక్క రాష్ట్రం తీసుకొచ్చారేంటి? మీరు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు సార్. అదే కదా, ఆ పంటలే పక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఓహో ఏంటి? అవును సార్, ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్. ఇటు పక్క ఆంధ్ర, అటు పక్క తమిళనాడు. నా బతుకుని బోర్డర్లో పెట్టాడా మా బాబు. సార్ మీరు వెళ్ళాల్సింది ఇటు, అటు వెళ్ళారంటే అట్టించి అటే. నాన్న దిగాను. ఆ ఊరు వెళ్ళగానే ఎంత మార్పు వచ్చిందిరా నీలో. దిగంగానే ఫోన్ కూడా చేస్తున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నాన్న. పుట్టినప్పటి నుంచి అంత పొల్యూషన్ లో పెరిగి సడన్ గా ఎంత ప్రశాంతతలో వదిలేస్తే పిచ్చోనైపోతున్నాను. కామన్ సెన్స్ లేదా నీకు? హైదరాబాద్ చూడు, పేరులోనే బాధడం ఉంది. తిరుపురం అంట చూడు, సౌండింగ్ ఎంత వరస్ట్ గా ఉందో. నాన్న సముద్రం అన్నావు, స్నానం అన్నావు, ఎక్కడైనా సరే బతికేయగలనన్నావు. ఇంకో ఇడ్లీ ఇవే, పిల్లోడు లేడు కదా, వాటి వాటా నేనే లాగిచ్చేస్తా. తిను తిను. యో సాపాడు తింటావా? సపోర్ట్ అన్నా, ఐ హేట్ ఫ్రూట్స్. సపోటా కాదప్పా, సాపాట్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఏంటి ఫేమస్? ఇంగే సాంబార్ ఇడ్లీ దా ఫేమస్. 1 minute. నాన్న అమ్మ చేతి వంట చచ్చ పరమ బోరు. ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఫేమస్ అంట, కుమ్మేసి కాల్ చేస్తా. పద, ఒక నిమిషం సెల్ఫీ. నవహే మరీ 100 రూపాయలు చెప్తే ఎవరు కొంటారా పాపం పిచ్చిదే. అవునరా, ఊరంతా ఈ ఫెన్సింగ్ ఏంట్రా? ఇదిదా హోటల్. సరే తినేసి మాట్లాడుకుందాం పద. అన్నా 2 ప్లేట్స్ సాంబార్ ఇడ్లీ. హే, నేను అడుగు పెట్టానో లేదో నీ హోటల్కి ఎంత గిరాకి వచ్చింది చూసావా? 2 సాంబార్ ఇడ్లీ త్వరగా ఇవ్వా. ఒరే కంట్రీ ఫుడ్, నిమ్మకాయ చాకుతో కోయాలరా, అంత పెద్ద కత్తితో ట్రై చేసావు చూడు, కాయలు ఇరుక్కుపోయిందో. వరస్ట్ ఫెలో. రే నీకెన్నిసార్లు చెప్పాలరా, నీకు తెలియక అర్థం కదా సాంబార్ ఇడ్లీ తెమ్మంటే? నా సంగతి కూడా నీకు తెలియదురా. అరే మీరు మనుషులా మేనేటర్సా? అలా ఉన్నారేంట్రా బాబు? అరే నేను గొడవలు ఎంకరేజ్ చేస్తాను రా, మరీ ఇలా సాంబార్ ఇడ్లీ కోసం చంపేసుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. నా బ్యాగ్ ఇస్తే. తాత నువ్వేనే చెప్తా, చంపేసి ఉన్నారు. నువ్వు మంచినీళ్ళు తీసుకో స్వామి, తీసుకో తాగు. కోసుకునే కోడి తప్పించుకుంటే ఫ్యామిలీ మొత్తం వెనకలపడినట్టు అలా వెనకలపడ్డారండి భయ్యా. మొన్న లోడ్ ఒకటి ఇటు వస్తే కాలు తీసేసినవాళ్ళే స్వామి, ఆ కోపంలో ఉండారు. కాలు తీసేసారా? మీకేం పిచ్చా? పిచ్చి కాదు స్వామి, పగ. తెలుగోడు పోకూడదు, తమిళోడు రాకూడదు. ఇంతకీ నువ్వు ఆడికి పోవాలి స్వామి? కేజీఎన్ కాలేజ్కి. నువ్వు శానా లక్కీ స్వామి. ఈ తిరుపురం చరిత్రలోనే అటు పక్క పోయి అన్ని పార్టీలతో నువ్వు బయటపడింది నువ్వు ఒక్కనవే. హైదరాబాద్ లో చిన్న గొడవ అయితేనే పోలీసులు వస్తారు, ఇక్కడ నరికేసుకుంటున్నా పట్టించుకోరా? ఈ ఊరు జమీందారు చాలా పవర్ఫుల్ స్వామి. ఈ ఊర్లో ఎవరు ఎంత పెద్ద గొడవ చేసినా పోలీస్ స్టేషన్ పోయేదిలే. అసలు ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు. ఎంత పెద్ద సెటిల్మెంట్ అయినా పంచాయతీలోనే.
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఏంటి భయ్య ఈ ఊరు గొడవ? యో నువ్వు చదువు కూడా వచ్చినోడు చదువుకుని పోసామే ఈ ఊరు గొడవలో కాళ్ళు పెట్టగాకు. సరే, మా కాలేజీలో గొడవలు పరిస్థితి ఏంటి? కాలేజీలో గొడవలా ఛాన్సేలే. ప్రిన్సిపాల్ పరమాత్మ పరమ స్ట్రిక్ట్. గొడవలంటే గిట్టదో, ప్రాంతాలంటే పడదో. తెలుగైనా తమిళైనా కాలేజీ బయటే. ఒక్కసారి క్యాంపస్ లో అడుగు పెడితే అందరూ ఒకేలా ఉండాలా, ఆయనకి నచ్చినట్టు నడుచుకోవాలా. కాలేజీలో ఎవ్వరు చదవాలన్నా హాస్టల్లో ఉండాల్సిందే, కలిసి ఉండాల్సిందే. వాడు తేడాగడేవో చూసుకో ముందు. రేఖ వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. 1 వీక్ సస్పెండ్ చేయి. సార్ మేము వైఫై ఇచ్చుకున్నావా? అదంతా నాకు తెలియదు. నీ చేత్తో వాడి చేతిని కొట్టావు అంటే మీ ఇద్దరు కొట్టుకున్నారు. గెట్ అవుట్ ఆఫ్ మై కాంపౌండ్. కమ్ ఆన్ రేఖ. బా నేను రాత్రి టీవీలో భాష సినిమా చూశాను రా. ఎంత చేసినా తెలుగులో చేసినంత తీస్తా ఆయన తమిళ్లో చేయలేకపోయి. ఏదన్నా రజనీకాంత్ గారికి తెలుగు అంటే కొద్దిగా మామగారు ఎక్కువ. నీ మాటలు ఏంటంటే రజనీకాంత్ కూడా రీజనల్ ఫీలింగ్ వచ్చిందిరా. రేఖ వీళ్ళని 1 వీక్ కాదు 1 మంత్ ఈ రేడియస్ లో కనిపించకుండా డీబార్ చేయి. ఇలాంటి హైదరాబాద్ లో ఉంటే దుప్పటేసి కొట్టేవాని. నీలాంటి వాళ్ళ కోసమే ఆయన అర్ధరాత్రి కూడా తలుపులు తెరిచే పడుకుంటాడు. बटालियन फोर्स सामने दुश्मन, एक गोली एक दुश्मन, फायर! అంటే మా కాలేజీలో గొడవలు జరగవా? ఏంది స్వామి, నువ్వు కాలేజీలో చదువుకోవడానికి వచ్చినావా లేకపోతే గొడవలు పెట్టుకుని గొడ్డలు చించుకునేదానికి వచ్చినావా? చెప్పు భయ్యా. ఇనేటట్లేవు నువ్వా. ఆ నల్ల సినిగడ్ సెట్ లో నెలకోసారి జరుగుతాయిలే. నల్ల సీనా? ఆడేవాడు? ఈ కాలేజీ క్యాంటీన్ ఓనర్. అన్అఫీషియల్ గా కాలేజీ వెనకాల ఉన్న షెడ్ లో డబ్బులు తీసుకుని తెలుగు తమిళ బ్యాచ్లకు ఫైట్లు పెడతా ఉంటాడు. గెలిచినోడు నెలంతా కింగ్లా బతుకుతాడు, ఓడిపోయినోడు వాళ్ళ ముందు తల దించుకుని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు పోసుకోండి రా. ఈ రోజు ఫస్ట్ తారీఖు కదా స్వామి, ఈ పూట ఫైట్ ఉంటది. అయితే అక్కడికే పోనీ భయ్యా. అనుకున్నా. ఇదో సోమే, నువ్వు ఎట్టా కాలేజీని కెలికేసేలా ఉండాలి గానీ ఇద్దో నా కార్డు, ఏదైనా అవసరం పడితే ఫోన్ చేయి. ఒరే పొలకేసే, వా ఇడ్లీలు తిన్నావు, బకెట్ సాంబార్ తాగినావు, జల్లికట్లో ఆంబోతు మేపినట్టు మేపే కదరా. 2 దెబ్బల కింద పడిపోతే ఎట్రా? జల్లి కొట్టు, మన పొలం నిలబెట్టు. కొట్టానే ఆ లేస్ కొట్టడం మనం లుంగిలు కట్టడం జరిగే పని కాదు గానే ఈయన కూడా తెలుగుల ముందు తలదించుకుని బతికేద్దాం. రే ఆ లుంగిలు తీసి లోపల పెట్టండి. ఈసారి కొంచెం ఫ్రెష్ గా ఉన్న పంపించండి అమ్మా. జెంట్స్ అయితే బెటర్ అమ్మా.
కావాలి పప్పా కూల్ డ్రింక్ గేమ్ లో పార్టిసిపేషన్ కావాలి. 500 అవుద్ది. కూర్చోండి కూర్చోండి, సత్య తరపున పార్టిసిపెంట్ వచ్చాడు. ఇది ఎవడో నాకంటే తెలగొన్నాడు, ఒక 2 ఎక్స్ట్రా పీక్.